నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం దక్షిణాఫ్రికాలో జరిగిన ఒక అత్యంత ఉత్కంఠభరితమైన, నిజం చెప్పాలంటే ఒళ్ళు గగురు పొడిచే ఒక పోలీస్ ఆపరేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఊహకందిన ప్రమాదాలు ఎదురైన ఈ మిషన్ గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఒక్కసారి ఆలోచించండి. 500 కిలోల బరువున్న ఒక భారీ రాక్షస మొసలి కడుపులో అసలు ఏం దొరికి ఉంటుంది? ఇదే ఇప్పుడు మన ముందున్న అతి పెద్ద భయంకరమైన ప్రశ్న. దీనికి సమాధానం తెలుసుకోవాలంటే మనం కోమతి నదిపైన సాగిన ఒక సాహసోపేతమైన రెస్క్యూ మిషన్ గురించి తెలుసుకోవాలి. ఒకవైపు ఉధృతంగా ప్రవహిస్తున్న నది, దానికి పైన హెలికాప్టర్ నుంచి వేలాడుతూ చేసిన అత్యంత ప్రమాదకరమైన ఆపరేషన్ అది. ఆ మొసలిని దాని నోటివైపు నుంచి సమీపించడం అస్సలు సురక్షితం కాదు. ఈ మాటలన్నది పోలీస్ డైవింగ్ యూనిట్ కమాండర్ కెప్టెన్ జొహాన్ పుట్కీటర్. కేవలం ఒక తాడు సాయంతో హెలికాప్టర్ నుంచి కిందకు వేలాడుతూ ఆ క్రూర జంతువును సమీపిస్తున్నప్పుడు ఆయన చెప్పిన మాటలివి. అసలు ఆ పరిస్థితిలో ఎంత టెన్షన్ ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆయన ఆ సాహసం చేశారు. అదృశ్యమైన వ్యాపారవేత్త. అసలు ఈ ఆపరేషన్ ఎందుకు చేయాల్సొచ్చింది? ఆ విషాదం ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. దీనికంతటికీ కారణం ప్రకృతి సృష్టించిన భీభత్సం. ప్రొవిన్షియల్ పోలీస్ ప్రతినిధి కర్నల్ మావేలా మసొండో చెప్పిన వివరాల ప్రకారం ఆ ప్రాంతంలో అకస్మాత్తుగా భారీ వరదలు వచ్చాయి. ఎటు చూసినా నీళ్లే. ఆ సమయంలో ఒక వ్యాపారవేత్త ప్రయాణిస్తున్న కారు ఒక చిన్న వంతెన మీద చిక్కుకుపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. కాని అక్కడ కారు మాత్రమే ఉంది, మనిషి లేడు. బహుశా ఆయన ఆ వరద ఉధృతికి కొట్టుకుపోయుంటారని పోలీసులు భావించారు. నిందితుడి గుర్తింపు. అవును, ఆ వ్యాపారవేత్త కోసం సాగుతున్న గాలింపు చర్యల్లో ఒక ఊహించని మలుపు ఎదురైంది. పోలీసులు ఊరుకుంటారా? వెంటనే గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా అణువణువు గాలించడం మొదలుపెట్టారు. సరిగ్గా అప్పుడే పైనుంచి చూస్తున్న అధికారులకు ఒక చిన్న ద్వీపంలో ఒక వింత దృశ్యం కనిపించింది. కడుపు నిండా బాగా మేసి నిశ్చింతగా విశ్రాంతి తీసుకుంటున్న ఒక భారీ మొసలి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, హెలికాప్టర్లు, డ్రోన్లు అంత పెద్ద శబ్దం చేస్తూ దానిపైనే తిరుగుతున్నా సరే ఆ మొసలి ఏమాత్రం కలల్లేదు. కనీసం నీళ్లలోకి వెళ్లే ప్రయత్నం కూడా చేయలేదంటే అది ఎంత బరువుగా, ఎంత బద్ధకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ భారీ మొసలిని పట్టుకోవటం, ఇక్కడే అసలు సవాలు మొదలైంది. ఇది నిజంగా ఒక సాహసోపేత ఆపరేషన్. ఆ మొసలి కదలికలు చూసి ఖచ్చితంగా అదే ఆ వ్యాపారవేత్తను మింగేసి ఉంటుందని పోలీసులు ఒక అంచనాకొచ్చారు. దానిని మట్టుబెట్టి బయటకు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. కాని అది అంత సులువైన పని కాదు. ఎందుకంటే ఆ మొసలి పొడవెంతో తెలుసా? అక్షరాల 4.5 మీటర్లు. ఇది దాదాపుగా ఒక కారంత పొడవుంటుంది. ఒక డైనోసార్ లాంటి జంతువును ఎదుర్కోవడమంటే మాటలు కాదు కదా. దీని బరువు వింటే మీరు ఇంకా షాకవుతారు. అది ఏకంగా 500 కిలోలు. అవును, 500 కిలోల బరువు. అంత భారీ రాక్షస మృగాన్ని బయటకు తీసుకురావడానికి కేవలం ఒకే ఒక్క తాడుతో హెలికాప్టర్ నుంచి ఒంటరిగా ఒక పోలీస్ అధికారి కిందకు దిగాల్సి వచ్చింది. ఇది వింటుంటేనే భయమేస్తోంది కదూ. ఆ సమయంలో ఆ అధికారికి ఎంత ధైర్యముండాలి? ఈ ఆపరేషన్ ఎలా జరిగిందో ఒకసారి చూద్దాం. ముందుగా డ్రోన్ల ద్వారా ఆ మృగాన్ని పక్కాగా గుర్తించారు. ఆ తర్వాత కెప్టెన్ పుట్కీటర్ హెలికాప్టర్ నుంచి ప్రాణాలకు తెగించి నెమ్మదిగా కిందకు దిగారు. అత్యంత ప్రమాదకరమైన ఆ మొసలి దవడల దగ్గర చాలా జాగ్రత్తగా తాడుకట్టారు. ఆ తర్వాత దాన్ని సురక్షితంగా పైకి లాగారు. ఈ క్లిష్టమైన ఆపరేషన్లో కెప్టెన్ చూపించిన అసాధారణ ధైర్యసాహసాలను చూసి దక్షిణ ఆఫ్రికా తాత్కాలిక పోలీస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ పుల్లెంగ్ డింపనే ఆయనను ఎంతగానో అభినందించారు. నిజంగా అది ప్రశంసించదగ్గ విషయమే కదా. ఒక భయానక ఆవిష్కరణ. ఇప్పుడు అత్యంత కీలకమైన, భయానకమైన ఘట్టానికొచ్చాం. దాని కడుపులో ఏముందో చూద్దాం. ఆ భారీ మొసలిని అక్కడనుంచి క్రూగర్ నేషనల్ పార్కు తరలించారు. అక్కడ నిపుణుల బృందం దాని కడుపులో ఏముందో చూడటానికి పోస్ట్మార్టం లాంటిది నిర్వహించింది. ఆ సమయంలో వారు చూసిన దృశ్యాలు అందరినీ వణికించాయి. అవును, దాని కడుపులో మానవ శరీర భాగాలు దొరికాయి. అయితే అవి ఆ తప్పిపోయిన వ్యాపారవేత్తవేనా కాదా అని తెలుసుకోవడానికి DNA పరీక్షలు చేస్తున్నారు. కాని అందరినీ భయాందోళనలకు గురిచేసినా ఎవరికీ అర్థంకాని మరో వింత విషయం ఏంటంటే, ఆ మొసలి కడుపులో ఏకంగా 6 వేర్వేరు రకాల బూట్లు బయటపడ్డాయి. వినడానికే చాలా ఆశ్చర్యంగా, భయంగా ఉంది కదూ.
ఇక్కడే ఒక పెద్ద మిస్టరీ దాగుంది. 500 కిలోల ఆ క్రూర జంతువు కడుపులో 6 వేర్వేరు బూట్లు అసలు ఎలా వచ్చాయి? దీని బట్టి చూస్తే అది గతంలో ఇంకెవరినైనా చంపిందా? లేక వరద నీటిలో ఏది కొట్టుకొచ్చినా అది బూట్లు అని కూడా చూడకుండా గుడ్డిగా మింగేసిందా? ఈ ప్రశ్నలకు బహుశా ఎప్పటికీ సరైన సమాధానం దొరకకపోవచ్చు. ఆ రాక్షసమొసలి గతమేంటన్నది ఒక అంతుచిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. మరి మీరేమనుకుంటున్నారు? ఆ బూట్ల వెనక కథ ఏమై ఉంటుంది? ఈనాటి విశ్లేషణలో నాతో పాటు ఈ ఉత్కంఠభరితమైన ప్రయాణం చేసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరో ఆసక్తికరమైన అంశంతో త్వరలో మళ్ళీ కలుద్దాం.